ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఇంద్రమ్మ ఇల్లు గురించి మరొక అప్డేట్ వచ్చింది. అది ఏమిటో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మనకి ఇంద్రమ్మ ఇల్లుల యాప్ నుంచి ఇప్పుడు మనకు సర్వే అనేది నడుస్తుంది. సర్వేకి మన ఇంటికి వచ్చిన అధికారులు ఏమేమి అడుగుతున్నారు, ఏమేమి చేస్తున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఎందుకంటే ఇలాంటి సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు మనం వీడియో చేస్తాం కాబట్టి మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడి ఉంటుంది. ఓకే, వీడియోలో చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులకు ఎవరంటే మనకి ఇంద్రమ్మ ఇల్లులో సర్వేకి వచ్చిన తర్వాత వాళ్ళు మన ఆధార్ కార్డు ఒకటి తీసుకుంటున్నారు. మన ఇంట్లో ఇల్లు ఉన్నట్టయితే ఇంటి బయట ఫోటో తీసుకుంటున్నారు, మనం లోపల ఉన్న ఫోటో తీసుకుంటున్నారు. నెక్స్ట్ స్థలం ఉన్నట్టయితే స్థలం ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు మా సైడ్. మరి మీ సైడ్ ఏమేమి తీసుకుంటున్నారు అనేసి కూడా కామెంట్ చేయండి, దాని గురించి కూడా చూద్దాం. వాళ్ళు ఇవన్నీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆ యాప్లో అనేది ఎంటర్ చేస్తున్నారు. గతంలో మన ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నట్టయితే కూడా దాన్ని కూడా వెరిఫికేషన్ రూపంలో చేసుకుంటున్నారు. మళ్ళీ మన కుటుంబ సర్వే కూడా నడిచింది, దాంట్లో కూడా మనకు ఇల్లు ఉందా లేదా అనేసి కూడా చూసుకున్నారు. మరి ఇవన్నీ ఇల్లులో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అసలు మనం ఇంతవరకు ఇల్లు పొందినట్టయితే వాళ్ళు ఇందులో యాక్సెప్ట్ చేసి మన ఎలిజిబిలిటీ తీసుకొని ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళకే ఇస్తామని చెప్తున్నారు. నిరుపేద కుటుంబం నుంచి ఉన్న వాళ్ళకి ఈ బైకు, కారు, ప్లేసు, ఇల్లు ఇవన్నీ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ప్రాధాన్యత అని చూపిస్తున్నారు. ఫస్ట్ మాత్రం అసలు నిరుపేదలకే మనం ఇల్లు అందిస్తామనేసి కూడా రేవంత్ రెడ్డి గారు తెలుపుతున్నారు. మన దాదాపు చూసుకుంటే 1 కోటి పైగా అప్లికేషన్స్ వచ్చినాయంట. దాంట్లో వెరిఫికేషన్ చేయడానికి ఈ ఇంద్రమ్మ యాప్ అనేసి పెట్టిరు. ఇదన్నీ వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత సంక్రాంతి కానుకగా అనేది ఇల్లులకు ఫస్ట్ విడత ఇస్తామనేసి కూడా చెప్తున్నారు. మరి ఇవన్నీ వెరిఫికేషన్ కావడానికి ఈ డిసెంబర్ 31 లోపు అయిపోతుందంట. నెక్స్ట్ నుంచి 1 నుంచి సర్వే అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన సంక్రాంతికి అనేసి కూడా మనకి మొదటి విడత ఇల్లులు ఎవ్వరికి ఇది కూడా పొందినట్టు. గతంలో కూడా మీరు ఈ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీరు ఏ సంక్షేమ పథకాలు పొందనట్టయితేనే ఇందిరమ్మ ఇల్లులు మొదటి విడత ఇస్తామని చెప్తున్నారు. స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. ఇందిరమ్మ అసలు మీకు ఏమీ లేనట్టయితే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. మరి చూసుకోవాలి ఈ సంక్రాంతి కన్నా అవుతుందా కాదా అనేసి కూడా మీరు కామెంట్ చేయండి, దాని గురించి కూడా చూద్దాం. నెక్స్ట్ ఈ సంక్రాంతికి వచ్చేసి మనకి రేషన్ కార్డు పెడతామన్నారు, రైతు భరోసా ఇస్తామన్నారు, ఆసరా పెన్షన్ కూడా పెంచుతామన్నారు. ఇవన్నీ చూసుకోవాలి మనం. ఈ సంక్రాంతి అంటే జనవరి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకొని ఒక్కొక్కటి కూడా చేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ అనేది మాట ఇస్తే మేము తప్పవనేసి కూడా వీళ్ళు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. ఇది కూడా మనం చూసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.